ఓవైపు ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు, మరోవైపు సరిహద్దు ఇరువైపులా ప్రేమించుకున్న రెండు హృదయాలు. మనసిచ్చిన వ్యక్తి శత్రుదేశంలో ఉన్నాడని తెలిసినా ఉద్రిక్తతలను జయించింది వారి ప్రేమ. ఇరు దేశాలు కాంక్షిస్తున్న ప్రతీకార హింస కన్నా ప్రేమే గొప్పదని నిరూపించి ఒక్కటయ్యారు ఆ ప్రేమ జంట. అమ్మాయిది పాకిస్తాన్, అబ్బాయిది భారత్. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినా ఇవేవీ తమకు అడ్డు కాదని ఒక్కటయ్యారు ఈ ప్రేమ జంట. కిరణ్ సర్జిత్ కౌర్ది పాకిస్తాన్లోని సియాల్కోట్ స్వస్థలం. హర్యానాలోని అంబాలాకు చెందిన పర్విందర్ సింగ్తో సర్జిత్ కౌర్ ప్రేమలో పడింది. వీరిద్దరూ దూరపు బంధువులైనప్పటికీ తొలిసారి కలిసింది మాత్రం 2014లో. వీరి ప్రేమను పెద్దలు ఆశీర్వదించడంతో వివాహం నిశ్చయమైంది. 2016లోనే వీరిద్దరి వివాహానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించినప్పటికీ పర్విందర్ సింగ్ కు పాకిస్తాన్ వీసా లభించలేదు. ఇక వివాహ వేదికను భారత్లోని పాటియాలాకు మార్చిన పెద్దలు పెళ్లి ముహూర్తంగా ఫిబ్రవరి 23ను నిర్ణయించారు. సిక్కు మతాచారాల ప్రకారం పాటియాలాలోని శ్రీ ఖేల్ సాహెబ్ గురుద్వారాలో వీరి వివాహం జరిపించాలని నిశ్చయించారు. అన్నీ సవ్యంగా సాగుతున్నాయి అనుకుంటున్న తరుణంలో పుల్వామా ఉగ్రదాడి. ఈ నేపథ్యంలో కౌర్ ప్రయాణం ఆగిపోయింది. భారత్కు వచ్చే పాకిస్తానీలపై అనేక ఆంక్షలు, అనేక విజ్ఞాపనల అనంతరం పాకిస్తాన్లోని భారత దౌత్య కార్యాలయం పాటియాలా వరకు కేవలం కౌర్ను మాత్రమే అనుమతిస్తూ 45 రోజుల వీసా మంజూరు చేసింది. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయని సర్జిత్ కౌర్ సంజోతా ఎక్స్ప్రెస్ లో గురువారం పాటియాలా చేరుకుంది. అక్కడే తన బంధువుల నివాసంలో ఉంటూ పర్విందర్ కోసం ఎదురు చూస్తుంది. పర్విందర్ తన కుటుంబంతో శనివారం పాటియాలా చేరుకున్నాడు. అదే రోజు గురుద్వారాలో ఈ ప్రేమ జంట ఒక్కటైంది.